హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. పాడ్యమి దీపాలని మా ఇంట్లో ఎక్కడ వదిలిపెట్టాను, ఎలా సెలబ్రేట్ చేశాను అనేది మీకు వీడియో పెడతాను. ఇది మా ఇంటి కాంపౌండ్ అండి. కాంపౌండ్ లోపల కూడా నేను ఇంటి చుట్టూరు ప్రతిరోజు నీట్గా ఉంచుకుంటాను. మా మేడ్ వచ్చిన తర్వాత నేను ఒకసారి ఇంటి చుట్టూరు తిరిగి అన్నీ చెక్ చేసుకుంటాను, సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఒకవేళ ఆ అమ్మాయి ఎక్కడైనా క్లీన్ చేయడం వదిలేసి ఉంటే నేను క్లీన్ చేసేసుకుంటాను. కానీ ఇంటి సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా ఉంటాయి. ఇంటి లోపలే కాదండి, ఇంటి చుట్టూ బయట ముందు మెయిన్గా మనం చూసుకోవాల్సింది. ఇవన్నీ నీట్గా ఉన్నాయంటే ఏ పురుగులు కానీ క్రిమి కీటకాలు కానీ ఏమీ రావు. విల్లా చుట్టూరు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎండు ఆకులు కూడా రాలుతూనే ఉంటాయి. కానీ ఎండాకులు రాలున్నా కానీ నాకు చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. క్లీన్ చేయించుకుంటాను. ప్రతిరోజు తప్పకుండా హౌస్ చుట్టూరు కూడా క్లీన్ చేపిస్తాను. మార్నింగే గుమ్మాలు కడిగి చక్కగా మా గుమ్మం ముందంతా మంచి ముగ్గులు వేపిస్తాను. ఇది మా ఇంటికి ఉండే రైట్ సైడ్ ఉండే గల్లీ. ఇక్కడ విరజాజి, చెమేలి ఈ పువ్వులన్నీ ఇక్కడ పూస్తాయి. నైట్ క్వీన్ మొక్క కూడా ఇక్కడ వేశాను. నైట్లో అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. డే అండ్ నైట్ ఈ లైన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ కార్నర్లో మా వారు ఇలాగా వాటర్ ఫాల్ లాగా పెట్టారు. ఈశాన్యం మూల వాటర్ ఉంటే మంచిదని అక్కడ ఒక చిన్న తొట్టిలాగా కట్టించేసి దానిలో వాటర్ నింపి మోటార్ పెట్టేసి వాటర్ డైలీ మార్నింగ్ మా వారు అక్కడ స్విచ్ ఆన్ చేసి కాసేపు అది వాటర్ ఫాల్ అయ్యేలాగా పెడతారు. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి ఇలా ఒకటి కట్టించుకున్నాము దిమ్మలాగా. అదైతే ఎప్పుడు పెద్దగా వాష్ చేయము. ఈ వెనకాల పొయ్యి అవన్నీ కట్టించుకున్నాము. ఒక వాష్ బేసిన్ కూడా పెట్టించుకున్నాము. మిర్రరు, వాష్ బేసిన్ అవన్నీ. ఇక్కడ పొయ్యి అవన్నీ కట్టించుకున్నాను. ఇటువైపు ఏమో రుబ్బు రోలు అవన్నీ ఒక 3 సెట్లు అక్కడ ఉంటాయి. ఇక్కడ మందారాలు, నిమ్మ చెట్టు, గరుడవర్ధనము, స్వర్ణ చెంప, ఒక కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు, పారిజాతం చెట్లు అవి ఈ లైన్లో ఉంటాయి. ఇక్కడ ఇలాగా రూలు ఈ 3 లక్ష్మీదేవి స్వరూపాలలాగా ఎప్పుడు ఇక్కడ ఉంటాయి. వీక్లీ 2 టైమ్స్ అవన్నీ వాష్ చేస్తుంది. డైలీ చిమ్మి తుడిచేస్తుంది ఇదంతా. ఈ గట్టు అంటే ఇది మా వారు కూర్చోడానికి గట్టు కట్టించాను. ఈ స్టూల్ నేను ఇక్కడ వేసుకొని స్టూల్ మీద కూర్చోడానికి. ఇక్కడ కూడా తూర్పు ఆగ్నేయంకి తులసి కోట ఉంటే మంచిది. ఆ తులసి మొక్కలు గోడని తాకుతూ ఉంటే మంచిదని అక్కడ ఒక తులసి కోట పెట్టుకున్నాను. కానీ పూజలు అవి ఏం చేయను. దీపం పెట్టి అగరబత్తులు పెట్టి పూలు పెడతాను. నైవేద్యం కూడా ఏదన్నా స్పెషల్ డేస్లోనే పెడతాను. ఫ్రంట్లో ఉండే తులసమ్మకు మాత్రమే అన్నీ చేసుకుంటాను. వాస్తు ప్రకారం ఇది పెట్టుకున్నాను. ఇది కిచెన్ వైపు నుంచి ఉండే వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియాలో మేడు గిన్నెలు మాత్రమే కడుగుతుంది కూర్చొని. ఇక్కడే డ్రైయర్ ఉంది. లోపల వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రైయర్లో వేసేస్తుంది మేడు. అవి ఎండిపోయిన తర్వాత కూడా ఇంట్లో సోఫాలో తీసుకొచ్చి పెట్టేస్తుంది. నేను మడతలు అవి పెట్టేస్తాను. 90 మినిట్స్లో టోటల్ 6 kgs బట్టలు డ్రై అయిపోతాయి ఇందులో. ఇంకా అసలు ఏం ఇంత కూడా చెమ్మ ఉండదు. వర్షం వచ్చినా చలిగాలైనా ఇక్కడ ఏమి కొంచెం కూడా చినుకులు కూడా పడకుండా ఇలా షీట్స్ అవి వేయించేసి చక్కగా గేట్ పెట్టేసి గ్రిల్స్ పెట్టేసి లాక్ వేసేసుకుంటాము.
సేఫ్టీకి సేఫ్టీ కూడా ఉంటుంది. ఇంక ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఇక్కడ చినుకు కూడా పడదు. ఇంక ఎంతైనా పని అక్కడ కూర్చొని చేసేసుకోవచ్చు. ఇంకెంత ఇట్లా నీట్గా ఉంటుంది. మన సాంప్రదాయానికి అనుగుణంగా ఈ పొయ్యి ఉండాలి. మా అత్తమ్మ నా పెళ్ళైన కొత్తల్లో పొయ్యి మీద అన్నం వండేవాళ్ళు. అప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేటివి. నాకు చాలా ఇష్టంగా అనిపించేది. అమ్మకైతే కట్టెల పొగ పడేది కాదు కాబట్టి అమ్మ దగ్గర గ్యాస్ స్టవ్ ఉండేది. అత్తమ్మ వాళ్ళకి పొలం ఉంది. అక్కడ పొలంలో కట్టెలు అవన్నీ వస్తాయి కాబట్టి అత్తమ్మ వాళ్ళు ఇంట్లో పొయ్యినే వాడేవాళ్ళు. ఇంకా నాకు కూడా అది ఉంటే బాగుంటుంది అని చెప్పి ముచ్చటగా వేయించుకున్నాను. ఇలా ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఎనీ టైం. ఇంకా మార్నింగ్ 6కే అంతా నీట్గా అయిపోతుంది. నీట్గా క్లీన్ చేసేస్తుంది. 5:30 5:40కి వచ్చేస్తుంది. లైట్లు వేసేసుకొని ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తుంది. మళ్ళీ నేను లేచి మళ్ళీ బయటకు వచ్చి చూసుకోని అవసరం లేదు. తర్వాత చూసుకుంటాను. క్లీన్గా చేసిన తర్వాత చూసుకొని వచ్చి ఇంకేమన్నా ఉంటే నేను తుడిచేసుకుంటాను. ఈ అరుగు మీద అయితే మేము ఉయ్యాలు కట్టుకున్నప్పుడు ఈ అరుగు మీదే ఇద్దరం కూర్చొని కాఫీ తాగేవాళ్ళము. ఈ అరుగు మీద కానీ వెనకాల పొయ్యి దగ్గర కానీ కూర్చోవాలంటే మాకు చాలా ఇష్టము. పూలన్నీ కోసుకొని ఇక్కడ కూర్చొని మాల కట్టుకుంటాను. ఇంకా ఈ బావిలో దీపాలు వదిలిపెట్టాలని ఈ బావిలో ఇలాగా బంతిపూ రెక్కలన్నీ వేశాను. వేసి బావికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఇలాగా రెడీ చేసుకున్నాను. శ్రీ మహాలక్ష్మి అట సింగారాల కేమరుదు, కాముని తల్లియట చకదనాల కేమరుదు, సోముని తోబుట్టువట సొంపు కళల కేమరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. ఎక్కడైతే శుభ్రంగా ఉండి ఎక్కడ పసుపు కుంకుమతో కళకళలాడుతూ ఉంటాయో అక్కడ శ్రీ మహాలక్ష్మి తప్పకుండా కొలువై ఉంటారు. నేను మార్నింగ్ 4:30కి అంతా లేసేసి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని బయట వచ్చి తలుపు తీసి ఇంకా గుమ్మం వరకు తుడుచుకొని ముగ్గు అది వేసేసుకొని పసుపు కుంకుమ అవి పెట్టేసుకొని కడపలకి ప్రసాదం బౌల్స్ థర్మాకోల్వి ఉంటే 2 తీసేసుకొని దానిలో నా దగ్గర ఇత్తల ప్రమిదలు 2 చిన్న చిన్న ప్లేట్ లాంటి ప్రమిదలు ఉంటాయి. అవి తీసుకొని పసుపు కుంకుమ రాసి పువ్వొత్తులు వేసి నెయ్యిలో నానబెట్టేసి దీపాలు వెలిగించేసి ఇలా వదిలిపెట్టేశాను. ఆకాశాన ఆమణి దీప లేముత్తైదులుంచారో, ఈ కోనేట ఈ చిరు దివ్వెల్ చూసి చుక్కలనుకుంటారు. ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే. అలా దీపాలు కోనేటిలో వదిలేసి ఇంకా పోలి కథ యూట్యూబ్లో పెట్టుకున్నాము. కథ అంతా వినేసి మా వారు అన్నారు, ఆమె చూడు ఎంత సింపుల్గా చేసుకుందో పూజ, దేవునికి హంగామాలు అంత చెయ్యాలా ఇంత చెయ్యాలా, ఇవి వెలిగించాలా అవి వెలిగించాలా, అందులోనే పెట్టాలా ఇందులోనే పెట్టాలా అనేది ఏమి నియమనిష్టలు లేవు. ఆమె చూడు ఎంత చక్కగా అలా వెలిగించగానే ఆమె స్వర్గలోక ప్రాప్తి ప్రసాదించాడు భగవంతుడు. మనం చేసే పూజలో ఉన్న భక్తిని దేవుడు గమనిస్తాడే కానీ నువ్వు ఇన్ని దీపాలు పెట్టావా అన్ని దీపాలు పెట్టావా దానిలో పెట్టావా దీనిలో పెట్టావా ఇలా అలంకారం చేసావా
అలా అలంకారం చేసావా అని ఏమీ భగవంతుడు అడగడండి. ఒకవేళ ఈ దీపాలు అందరూ కుదిరి వదిలితే వెల్ అండ్ గుడ్, వదలకపోయినా కానీ ఏ ప్రాబ్లం లేదు. ఎవరి ఆత్మతృప్తి కోసం వాడు చేసుకునే పూజలే ఇవన్నీ కూడా. దీనికి ఫలితము భగవంతుని మీదనే మనం వదిలిపెట్టాలి. ఫలితం ఆశించి ఏదీ చేయకూడదు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుడే మనకు ఫలితాన్ని ప్రసాదిస్తాడు. ఎన్ని పూజలు చేసినా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది, కానీ ఇన్స్టెంట్ ఇన్కమ్ కానీ ఇన్స్టెంట్ చేంజెస్ కానీ ఏమీ జరగవు. అన్నీ మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి మనం చేతులెత్తి ప్రార్థిస్తే ఆయనకి మన మీద ఎప్పుడు కనికరం కనపడితే అప్పుడు మనల్ని అనుగ్రహిస్తారు. అంతవరకు వెయిట్ చేయాలి. పూజ చేసేసాము అన్నీ ఇవ్వాలి అని అంటే ఇవ్వడండి. మన బుద్ధిని కూడా గమనిస్తాడు, మన కర్మ ఫలాన్ని. మన బుద్ధి మంచిగా ఉండి మంచి పనులు చేస్తూ ఒకరిని మోసం చేయకుండా మంచి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటూ ధర్మబద్ధంగా మనం నడుచుకుంటే మన కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారు. ఇంకా బయట అన్ని పనులు అయిపోయిన తర్వాత మా వారు కూడా స్నానం చేసేసారు. ఇద్దరం కలిసి శివునికి పాలతో అభిషేకం చేసేసి, ఇంకా విభూది ప్రియుడు కాబట్టి విభూదితో కూడా తప్పకుండా అలా అభిషేకం చేస్తాము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శుద్ధాయ బుద్ధాయ దిగంబరాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధరార నమః శివాయ. కార్తీక సోమవారాలు అనే కాదండి, ప్రతి సోమవారం కూడా మా ఇంట్లో శివలింగం ఉంది కాబట్టి తప్పకుండా ఇలా కొన్ని పాలతో కొన్ని నీళ్ళతో కొంచెం విభూతితో అలా స్వామికి అభిషేకించి విభూది కుంకుమ పువ్వులు పెట్టి హారతిచ్చి నైవేద్యాన్ని ప్రసాదిస్తాము. ఇంకా అదంతా తుడిచేసి నా దగ్గర ఉన్న త్రిదళాలతో పూజ చేసుకున్నాను. నా దగ్గర మారేడు చెట్టు ఉంది కానీ త్రిదళాలు ఎక్కువ ఉండవు. రోజు అయితే ఒక మండే అయితే ఒక త్రిదళము ఆయనకి సమర్పించుకుంటాము. కాబట్టి చాలా చిన్న మొక్క అది. అందుకని ఇలాగా త్రిదళాలు కొనుక్కొని వెండివి ఇలాగా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటాము. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభువే నమః, ఓం పినాకినే నమః, ఓం శశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః. అలాగా అష్టోత్తరాలన్నీ చదివేసుకున్నాక ఇలాగ త్రిదళం సమర్పించి మ్యాక్సిమము వైట్ పువ్వుల్ని స్వామికి సమర్పించుకుంటాము. ఇలా హారతి ఇచ్చేసి అందరి దేవుళ్ళకి పాలు పెట్టేసి వెళ్ళి పులిహోర నైవేద్యంగా చేసి స్వామికి పెట్టి కొబ్బరికాయని కొట్టేసుకున్నాము. ఓకే అండి, కార్తీక మాసానికి ఈ విధంగా అందరం వీడ్కోలు పలికాము. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ.